ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా చూసినా ఏదో ఒక అంశంపై జగన్ సర్కార్కు నిరసన సెగలు తగులుతున్నాయి. మొన్నటి వరకు కార్మికులు, ఉద్యోగులు ఆందోళన బాట పడితే తాజాగా గ్రామ సర్పంచులు సైతం ఆందోళన బాట పట్టారు. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన సర్పంచులు వారి సమస్యలపై నిరసనలకు దిగారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం తిరుపతి నుండి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు కావచ్చు, లేదంటే మిగిలినటువంటి సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. అయితే తాజాగా సర్పంచుల సంఘాలు కూడా ఇవాళ పెద్ద ఎత్తున వాళ్ళకి సంబంధించినటువంటి 16 అంశాలపైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ కూడా తిరుపతిలో కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే సర్పంచుల సంఘాలకు సంబంధించి ఏంటి డిమాండ్ సార్? మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఎందుకు ఈ రకంగా నిరసనకు దిగడం జరిగింది? మా డిమాండ్లు ఏమన్నదండి, మాకు విధులు లేవు, నిధులు లేవు, ఏమీ లేవు. ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా కనీసం మా పంచాయతీకి 9 లక్షల నిధులు వచ్చాయి. ఏదో ఒక డెవలప్మెంట్ కార్యక్రమం చేసి, మాది కలకడ మండలం నోవాపేట గ్రామ సర్పంచ్ నేను, నా పేరు గురం శివప్రసాద్. కానీ ఏదన్నా కనీసం వీధి లైట్లు వేసి కనీసం వాటర్ కానీ ఏదైనా మోటార్ బిగుద్దామనుకునే కూడా ఇది చేసే పరిస్థితి అయితే లేదు. కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ నిధులు ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులన్నా మాకు ఇస్తే మేమేదో గ్రామంలో ప్రజలకు ఏదో న్యాయం చేయగలుగుతాం. ప్రజలు ఆ రోజు మమ్మల్ని నమ్మి ఓటేశారు. ఈరోజు మేము ఏం చెప్పాలా, వాళ్ళు ఏం చేయాలనే పరిస్థితి మాకు అగమ్య గోచరంగా తయారైంది. గ్రామాల్లో, ఊర్లలో పోయి జనాల ముందర నిలబడాలంటే మా పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. గతంలో వ్యవస్థ ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎందుకు ఈ రకంగా నిర్లక్ష్యం చూపిస్తుంది? గతంలో వ్యవస్థ అయితే బాగా ఉండేదండి. బాగా ఇచ్చేసి అన్ని డెవలప్మెంట్స్ అంతా ఇది అవుతుంది. కనీసం మాకు 8,600 కోట్లు మా నిధులు, 12,000 మంది సర్పంచులు మేము ఉన్నాం. మా నిధులన్నీ దోచుకొని జగన్మోహన్ రెడ్డి ఆయన అవసరాలకు వాడుకున్నాడు. సార్, కలిగిరి మండలం మరికొండపల్లి పంచాయతీ సర్పంచ్ నేను. నా పేరు రెడ్డిరాము. ఇప్పుడు పంచాయతీ సర్పంచ్ నిధుల కోసం ఇప్పటికే పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాము. ఇంతవరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్పంచుల పట్ల ఎలాంటి మనసు పెట్టలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా అతని సొంత పథకాల కోసం దారి మళ్లిస్తున్నాడు. దాంతో మేము పంచాయతీలలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నాం. ఇప్పటికైనా ఈ కార్యక్రమాలు నిధులు మంజూరు చేయకపోతే ఇంకా రాబోయే రోజుల్లో పలు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మొత్తం మీద సర్పంచులకు సంబంధించి పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సార్ చెప్పండి, గతంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసే విధంగా కూడా ఇవాళ ప్రభుత్వం వీళ్ళపైన కూడా ఏ రకంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. మనం చూసాం నిన్నంతా కూడా టీటీడీ ఉద్యోగులు వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి తరుణంలో వాళ్ళకున్న హక్కులు కూడా కాలరాసే విధంగా కూడా ఇవాళ ప్రభుత్వం ఈ రకమైన చర్యలు తీసుకుంటుంది. ఎట్లా చూడాలి? ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఏదైతే మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు కాలరాస్తూ సర్పంచులకి గతంలో ఇంతకుముందు ఈ 2019కి ముందు వరకు కూడా సర్పంచులకు ఒక వాల్యూ అంటే దాదాపు ఒక ముఖ్యమంత్రికి స్థాయిలో కూడా లేని చెక్ పవర్ అనేది ఒక సర్పంచ్కి చెక్ పవర్ ఉండేది. అలాంటి దాన్ని వాళ్ళన్నింటినీ కూడా ఆ వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ సర్పంచులకి అటు నిధులు లేకుండా, విధులు లేకుండా దానికి ప్రత్యామ్నాయంగా ఈ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఈ సర్పంచ్ వ్యవస్థల్ని నీరు గారుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చూస్తుంటే, ఈ ప్రభుత్వం ఎక్కడా కానీ రాష్ట్ర ఖజానా నుంచి ఈ సర్పంచులకు నిధులు ఇవ్వకపోయినా కానీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులన్నింటిలో కూడా దాదాపు ఒక 8,600 కోట్ల రూపాయలని దారి మళ్లించారంటే ఈ రాష్ట్రం ఎటుపోతుంది అని ఈ సర్పంచులు కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తమ నిరసనల ద్వారా ఈ ప్రభుత్వానికి ఎంత మొరపెట్టుకున్నా కానీ చెవిటాడు ముందు శంకు ఊదినట్టు ఏమాత్రం చలనం లేని ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి సంబంధించిన సర్పంచుల నిధుల విడుదల విషయంలో ఎటువంటి చొరవ చూపెట్టుకుంటా ఉన్నాడంటే అతని ఒక మొండి వైఖరికి తగిన మూల్యం ఈ రానున్న ఎన్నికల్లో తప్పకుండా చెల్లించుకుంటారని ఇదే సర్పంచులు, ఇదే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా
గతంలో వైసీపీలో ఉన్నా కానీ ఈసారి ఆ వైసీపీని తరిమి కొట్టే విధంగా కూడా వారి విధి విధానాలు ఉంటాయని ఓటు ద్వారా బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సర్పంచుల సంఘానికి సంబంధించి ఇప్పటికే వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఎట్లా చూడాలి? ఇవాళ చాలా పవిత్రమైనటువంటి దినం. ఇలాంటిది ఈ రోజు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎట్లా చూడాలి? సర్పంచులు అంటే గ్రామాలకి వెన్నెముక లాంటి వాళ్ళు, మనిషికి వెన్నుపామెంతో సర్పంచులు కూడా వెన్నెముకం లాంటి వాళ్ళు. అలాంటి వెన్నెముకనే ఇంచేసినారు. ఈరోజు తిరుపతి భగవంతుడి సన్నిధిలో సర్పంచులందరూ వచ్చి మూగోళ్ళు శంకుమ ఆ విధంగా అడుక్కుంటున్నారు. కానీ గ్రామంలో ఎంపీటీసీ, సర్పంచి, ఎంపీపీ, మండల్ పార్టీ ప్రెసిడెంట్ కన్నా ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే సర్పంచ్. అలాంటి సర్పంచ్ నిధులనే దోచేయడం కాదు, దొంగలించడం ఎంతవరకు సమాజం అని కోరుకుంటున్నాం. ఈ తిరుపతిలో ఈ సర్పంచులు అంటే వాళ్ళ ఆవేదన ఇంకైనా ఆలోచన చేసి ప్రభుత్వం వారు ఇప్పటికైనా సరే సర్పంచులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మీద అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మనం చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే సర్పంచుల సంఘాలకు సంబంధించి ఇప్పటికే ఎందుకంటే ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి నిధులన్నింటి కూడా ఎక్కడ కూడా వాళ్ళకు సరైన పద్ధతి, కనీసం కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులను కూడా ఎక్కడ కూడా వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడం లేదు. గతంలో చెక్ పవర్ ఉండేది, ఆ చెక్ పవర్ను కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రద్దు చేసింది. ఆ రకంగా ఇబ్బందులు పడుతుందంటూ కూడా వాళ్ళు ఇవాళ ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కార్మికులు ఏదైతే రకరకాల కార్మికులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు తాజాగా సర్పంచులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న ప్రభుత్వానికి ఏం చేయాలనేటువంటి ఆలోచనలో పడిందని మనం చెప్పుకోవచ్చు. చూద్దాం మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడే జర్నలిస్ట్ కూడా కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, తిరుపతి.